మహాపరిశుద్ధుడును మన ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రశస్తమైన గణనామానికి మహిమ కలుగును గాక. కుటుంబ బలిపీఠము అనే ఈ మంచి కార్యక్రమాన్ని ప్రతిరోజు యూకే గాస్పల్ స్ట్రీమింగ్స్ అనే మా యూట్యూబ్ ఛానల్ ద్వారా ఆడియో రూపంలో వీక్షిస్తున్న మీ అందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు ఉన్నతమైన గణనామం పేరిట శుభములు తెలియజేస్తున్నాను. ఇంకనూ వినండి, అనేక కుటుంబాలకు షేర్ చేయండి, దేవుని నుండి గొప్ప మేలులను పొందుకొనండి. ప్రభు కొరకు నా వంతు పనిలో మీ సహోదరుడు కె ఉదయ్ కుమార్. కృపా ఇది నీ కృపా, కృపా ఇది నీ కృపా. కేవలం నీ కృప, కేవలం నీ కృప, కేవలం నీ కృప, కేవలం నీ కృప, కృపా 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 కృపా. అనంత జ్ఞాని నీకు, అల్పుడను నాకు సహవాసమా. మహిమాన్విత నీకు, మంటినైన నాకు స్నేహమా. అనంత జ్ఞాని నీకు, అల్పుడను నాకు సహవాసమా. మహిమాన్విత నీకు, మంటినైన నాకు స్నేహమా. కృపా ఇది నీ కృపా, కృపా ఇది నీ కృపా, కృపా ఇది నీ కృపా, కృపా ఇది నీ కృపా. కేవలం నీ కృప, కేవలం నీ కృప, కేవలం నీ కృప, కేవలం నీ కృప, కృపా 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 కృపా. ఒక కుటుంబ బలిపీఠం వాల్యూమ్ 1 నుండి 189వ రోజు, జూలై 8వ తేదీ. అంశము: వ్యక్తిగతంగా వారితో మరింత పరిచయం పెంచుకోవాలని నేను కోరుకుంటున్నాను. ఒక వాక్య భాగాన్ని చదువుకుందాం. హెబ్రీ 2వ అధ్యాయము 13వ వచనము. కాబట్టి ఆ పిల్లలు రక్తమాంసములు గలవారైనందున ఆ ప్రకారమే మరణం యొక్క బలము గలవానిని, అనగా అపవాదిని మరణం ద్వారా నశింపజేయుటకును, జీవితకాలమంతయు మరణ భయము చేత దాస్యమునకు లోబడిన వారిని విడిపించుటకును ఆయన కూడా రక్తమాంసములలో పాలివాడాయెను. ఈ అంశము కొరకు సమకూర్చబడిన వర్తమాన భాగాన్ని చదివి విందాం. నేను కొన్ని సంవత్సరాల క్రితం ఒక కథ చదువుచున్నాను. ఆ కథలో ఒక గొప్ప ఉన్నతమైన రాజు గురించి చెప్పబడింది. అతని పేరు ఇప్పుడే మర్చిపోయాను. నేను ఈ కథ గురించి మాట్లాడదామని అనుకోలేదు. అది బహుశా కల్పితం కావచ్చు, కానీ మనం చెప్పదలుచుకున్న ఆ విషయానికి అది ఒక నేపథ్యాన్ని ఇచ్చే ఒక అంశానికి దారితీస్తుంది. ఈ రాజు ఎంత గొప్పవాడంటే, మరియు తన ప్రజలను ఎంత ప్రేమించేవాడంటే, ఒకరోజు తన అంగరక్షకులు మరియు తన రాజకుటుంబం సమక్షములో అతడు ఇలా చెప్పాడు: నేడు మీరు నన్ను చూసేది అనేక సంవత్సరాలకు ఇదే చివరిసారి. దానికి అతని అంగరక్షకులు మరియు ప్రభువులు అతన్ని అడిగారు: మంచి రాజా, మీరు ఎందుకలా అంటున్నారు? వేరే దేశీయులుగా మారడానికి మీరు ఎక్కడికైనా విదేశాలకు వెళ్తున్నారా? ఆయన అన్నాడు: లేదు, నేను ఇక్కడే ఉంటున్నాను. మంచిది, నేను నా ప్రజల మధ్యకు వెళ్తున్నాను. నేను ఒక సామాన్య రైతుగా మారబోతున్నాను. నేను కలప కొట్టే వారితో కలిసి కలప కొడతాను. నేను శ్రామికులతో కలిసి భూమిని దున్నుతాను. నేను తీగలను కత్తిరించే వారితో కలిసి తీగలను కత్తిరిస్తాను. నేను వారిలో ఒకడిగా ఉండబోతూ ఉన్నాను. తద్వారా వారు ఏమి చేస్తున్నారో బాగా తెలుసుకోవడానికి, మరియు నేను వారిని ప్రేమిస్తున్నాను.
మరియు నేను వ్యక్తిగతంగా వారితో మరింత పరిచయం పెంచుకోవాలనుకుంటున్నాను. వారికి నేను తెలియకపోవచ్చు, అయినప్పటికీ నేను ఆ విధముగా వారితో పరిచయం కలిగి ఉండాలని కోరుకుంటున్నాను. మరుసటి ఉదయం అతని ప్రతినిధులు, అతని ప్రజలందరూ లేదా ఆ రాజభవనంలో ఉన్నవారు అతను తన కిరీటాన్ని తీసి సింహాసనంపై పెట్టడం, తన రాజవస్త్రాన్ని తీసివేసి సామాన్య రైతు వస్త్రాలు ధరించి సామాన్య ప్రజల మధ్యకు నడిచి వెళ్ళడం చూశారు. ఇప్పుడు ఆ చిన్న కథలో మనం దేవుని గురించి తెలుసుకుంటాము. వారు రాజుతో అన్నారు, రాజా, మీరు మాకు కావాలి. మేము మిమ్మల్ని ప్రేమిస్తున్నాము. మీరు రాజుగా ఉండాలని మేము కోరుకుంటున్నాము. కానీ అతను వారిని బాగా తెలుసుకోవడానికి, వారిలో ఒకడిగా మారాలని కోరుకుంటున్నాడు. తద్వారా వారు అతను నిజంగా ఏమిటో మరింత మెరుగ్గా తెలుసుకుంటారు. అతడంటే ఏమిటో నిజంగా వారికి అది ప్రదర్శిస్తుంది. మరియు దేవుడు కూడా అదే చేశాడు. ఆయన తనను తాను యెహోవా దేవునిగా ఉండటం నుండి మార్చుకొని మనలో ఒకరిగా మారాడు. తద్వారా ఆయన బాధపడవచ్చు, మరణాన్ని రుచి చూడవచ్చు, మరణం యొక్క బాధ ఎలా ఉంటుందో తెలుసుకోవచ్చు, మరియు మరణ శిక్షను తనపై వేసుకోవచ్చు. ఆయన తన కిరీటాన్ని మరియు తన వస్త్రాన్ని పక్కన పెట్టి మనలో ఒకడిగా మారాడు. ఆయన దీనులతో కలిసి పాదాలను కడిగాడు. ఆయన పేదలతో కలిసి గుడారాలలో నివసించాడు. అవకాశాలు లేని వారితో కలిసి అడవుల్లో మరియు వీధుల్లో ఆయన పడుకున్నాడు. ఆయన మనలో ఒకడిగా అయ్యాడు. తద్వారా ఆయన మనల్ని మరింత బాగా అర్థము చేసుకోగలడు మరియు మనము ఆయన్ని మరింత బాగా అర్థము చేసుకోగలము. ఇప్పుడు అందులో ఆయన తనను తాను ఎలా మార్చుకున్నాడో, ఏమి చేశాడో మనము తెలుసుకుంటాము అని నేను అనుకుంటున్నాను. మీరు గమనిస్తే ఆయన 3 కుమారుల పేరుతో వచ్చాడు. ఆయన మనుష్య కుమారుడు, దేవుని కుమారుడు మరియు దావీదు కుమారుడు అనే పేరుతో వచ్చాడు. హో, ఏమిటది! ఎల్లప్పుడూ ఒకే దేవుడు కేవలం తన ముసుగును మార్చుకుంటూ వచ్చాడు. బలవంతుడైన దేవుడు మన ముందు ప్రత్యక్షమాయను అనే వర్తమాన భాగం నుండి సేకరింపబడిన ఎంతో ఉన్నతమైన అంశం. మహా గొప్ప దేవుడును రాజులకు రాజునయుండి రాజసింహాసనంపై నుండి ఆయన మనలను ప్రేమించి మన కొరకు తనను తాను రిక్తునిగా చేసుకుని తన స్వరూపానంతా పోగొట్టుకుని తన మహిమనంతా విడిచిపెట్టి మానవునిలో ఒకనిగా అవడానికి తనను తాను తగ్గించుకుని మన కొరకు వచ్చిన ఆ మహా గొప్ప దేవునికి మహిమ, ఘనత, ప్రభావములు కలుగునుగాక. అల్పులమైన మన కొరకు, నీచులమైన మన కొరకు, ఎందుకు పనికిరాని మన కొరకు ఆయన మనలను ఎంతో ప్రేమించి, ఆయన మన పట్ల ఎంతో బాధ్యత వహించి, ఆయన మన కొరకు తన సర్వాన్ని వదిలి రాజులకు రాజైన గొప్ప దేవుడు, భూమి ఆకాశములకు పైగా ఉన్న గొప్ప దేవుడు, సర్వాన్ని ఏలే రాజుగా ఉన్న దేవుడు, ఆయన మన పట్ల కలిగి ఉన్న అమూల్యమైన ప్రేమను బట్టి ఆయన మన కొరకు భూమిపైకి వచ్చి మనలో ఒకనిగా మారాడు. మనము గొప్పవారమని కాదు గాని మనము నీచులమని, అధములమని, తన కుమారులమైన మనము నశించిపోయే స్థితిలో ఉన్నామని, మనకు మరణ భయం ఉన్నదని, ఆయనే మనలను మరణాన్ని నుండి తప్పించడానికి, మనం నశించిపోకుండా ఉండడానికి ఆయన మనలను ప్రేమించి తనకున్న మహిమనంతటిని వదిలి తన రాజసింహాసనాన్ని వదిలి భూమిపైకి దిగి వచ్చాడు. మన రక్త మాంసాల్లో ఆయన కూడా పాలివాడిగా మారాడు. అలాంటి గొప్ప దేవుని బట్టి, ఆయన ఉన్నతమైన ప్రేమను బట్టి, ఆయన చూపిస్తున్న ఎనలేని అనురాగాన్ని బట్టి, వాత్సల్యతను బట్టి మనము ఆయనకు ఎంతో రుణస్థులమై ఉన్నాము. మనం ఏమిచ్చినా ఆయన రుణాన్ని తీర్చుకోలేము. మనం మరణానికి సిద్ధమైనప్పుడు మనకు బదులుగా ఆయనే బలి అయ్యాడు. తన పిల్లలు అనుభవించే సమస్తాన్ని ఆయన దగ్గరగా వచ్చి తెలుసుకోవడానికి మనలో ఒకటిగా జీవించి సమస్తాన్ని ఆయన తెలుసుకున్నాడు. మనలను ఇంకా బాగా అర్థము చేసుకున్నాడు. అందుకే ఆయన తన సర్వస్వాన్ని వదిలి మన దగ్గరకు వచ్చి మనలో ఒకటిగా జీవించాడు. అలాంటి గొప్ప దేవుణ్ణి, అలాంటి కృపామయుణ్ణి, అలాంటి ప్రేమామయుణ్ణి మనము కలిగి ఉండి మన జీవితాలను దినదినము ముందుకు సాగిస్తున్నందుకు
ఆయనకే మహిమ ఘనత ప్రభావములు కలుగునుగాక. ప్రియ సోదరి సోదరులారా, ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడు మనలను ప్రేమించి ఇస్తున్న అనేక అంశముల కొరకు ఆయనకు మనం ఎంతో రుణస్థులమై ఉన్నాము. ఆయన ఎల్లప్పుడూ ప్రేమమయుడై ఉండి, నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉండి, ఎన్నడూ మారని దేవుడుగా ఉండి, మనలో గొప్ప విశ్వాసాన్ని పెంపొందింపజేయడానికి, మనలను ఇంకా బలపరచడానికి, మనలను ఆదరించడానికి ఆయన మన పట్ల అమూల్యమైన ప్రేమను చూపి, తన అమూల్యమైన వాక్కును మన కొరకు పంపి, మనలను ఉన్నతులుగా తీర్చిదిద్దుతూ ఉన్నాడు. నీతిమంతుడైన ఆయన మనలను కూడా ఆయనలో భాగముగా చేసుకోవడానికి, మనలను కూడా నీతిమంతులుగా తీర్చిదిద్దుతూ ఉన్నాడు. వాక్యమై ఉన్న అదే దేవుడు, ఎన్నడూ మారని అదే దేవుడు మన మధ్యకి శరీరధారిగా దిగివచ్చి మన రక్త మాంసాల్లో ఆయన కూడా పాలివాడయ్యాడు. ప్రియ సోదరి సోదరులారా, ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు మనం చదువుకున్న అంశంలో దాగి ఉన్న కొద్ది భావాన్ని తెలుసుకుందాం. ఆయన అన్నాడు, వ్యక్తిగతంగా వారితో మరింత పరిచయం పెంచుకోవాలని నేను కోరుకుంటున్నాను. ప్రియ సోదరులారా, ఎంత ప్రేమది, ఎంత వాత్సల్యమది మనలో ఆయన ఒకడిగా మారడం. ఓ సర్వాంతర్యామైన దేవుడు, ఎంతో తేజస్సు కలిగిన దేవుడు, సర్వ సృష్టికి కారణభూతుడైన దేవుడు, ఆది సంభూతుడైన ఆ దేవుడు, లోకమంతటికి సృష్టి అంతటికి వెలుగుగా ఉన్న గొప్ప దేవుడు అల్పులైన మానవుల మధ్యకి దిగిరావడం ఎంతో ఉన్నతమైన విషయం. ప్రియ సోదరులారా, మనం చదువుకున్న వాక్య భాగంలో, కాబట్టి ఆ పిల్లలు రక్తమాంసములు గలవారైనందున ఆ ప్రకారమే మరణం యొక్క బలము గలవారిని, అనగా అపవాదిని మరణం ద్వారా నశింపచేయుటకును, జీవిత కాలమంతయు మరణ భయము చేత దాస్యమునకు లోబడిన వారిని విడిపించుటకును ఆయన కూడా రక్తమాంసములలో పాలివాడాయను. ప్రియ సోదరులారా, ఈ చదవబడిన యొక్క వాక్య భాగంలో ఒక మనిషి పట్ల ఆయన ఎంత ప్రేమ కలిగి ఉన్నాడు అనే విషయాన్ని మనం గమనించగలుగుతూ ఉన్నాము. ఆ మొదటి ఆదాము మనకు మరణాన్ని కొని తెచ్చాడు. దేవుని ఆజ్ఞను అతిక్రమించడం ద్వారా మనకు మరణం విధించబడింది. మనం సాతాను చేతులు బందీలుగా ఉన్నాము. సాతాను మరణానికి అధిపతి. మనలను నశింపజేయడానికి, మనలను మరణానికి అప్పగించడానికి వాడే అధిపతి ఉన్నాడు. కానీ మన జీవాధిపతి అయిన దేవుడు మనలను ఎల్లప్పుడూ మరణం నుండి లాగి జీవంలోనికి నెట్టడానికి, మనలను చలింపజేయడానికి ఆయన ఎల్లప్పుడూ సిద్ధముగా ఉన్నాడు. ఒక మనిషిని మరణానికి అప్పగించడం సాతాను యొక్క పని అయితే, ఒక మనిషిని మరణం నుండి జీవంలోనికి లాగడం మన దేవుని యొక్క పని అయి ఉన్నది. అందుకే మనం ఆదాము చేత మరణాన్ని కొని తెచ్చుకుని సాతాను చేతులు బందీలుగా ఉండి మరణ భయము చేత దాస్యమునకు లోబడి ఉన్నప్పుడు ఆయన మనలను ప్రేమించి మన కొరకు మన రక్త మాంసములలో ఒక మనిషిగా పాలు పంపులు పంచుకొని మన కొరకు ఆ మహిమనంతటిని పక్కకు పెట్టి తనను తాను వ్యక్తునిగా చేసుకుని ఒక సామాన్య మనిషిగా మన మధ్యకు వచ్చాడు. ఆ కన్య అయిన మరియ ద్వారా మన రక్త మాంసములలో పాలివాడాయాడు. ఓ ప్రియ సోదరులారా, ప్రియ స్నేహితులారా, అపవాదిని మరణము ద్వారానే నశింపజేయడానికి, వాడిని కొట్టివేయడానికి, వాడి తలను చెతగదొక్కడానికి, దాస్యము కింద ఉన్న మనలను విడిపించడానికి, మనలను జీవింపజేయడానికి ఆయన భూమి మీదకి దిగి వచ్చాడు. మనమున్న ప్రతి పరిస్థితిని ఆయన తెలుసుకోవడానికి, మనలో ఒకడిగా ముందుకు సాగడానికి ఆయనే తనను తాను రిక్తునుగా చేసుకుని తన స్వరూపాన్ని పోగొట్టుకుని భూమిపైకి వచ్చాడు. ఇక్కడ ప్రవక్త చెప్తున్నాడు, ఒక మంచి కథను వివరిస్తూ దానిలో నుండి ఒక గొప్ప సారాంశాన్ని మనకు వెలికి తీశాడు. ఆయన అంటున్నాడు, నేను కొన్ని సంవత్సరాల క్రితం ఒక కథను చదువుచున్నాను. ఆ కథలో ఒక గొప్ప ఉన్నతమైన రాజు గురించి చెప్పబడింది. ఆ రాజు ఎంత గొప్పవాడంటే ఆయన తన ప్రజలను ఎంతో ప్రేమించేవాడు. ఆ రాజు తన అంగరక్షకులతో తన కుటుంబ సమక్షములు ఇలా చెప్పాడు, నేడు మీరు నన్ను చూసేది అనేక సంవత్సరాలకు ఇదే చివరిసారి. వారందరూ అన్నారు, ఓ రాజా. ఆ అంగరక్షకులు మరియు ప్రభువులు ఆయనతో ఇలా అడిగారు, ఓ మంచి రాజా, మీరు ఎందుకు అలా అంటున్నారు? వేరే దేశీయులుగా మారడానికి మీరు ఎక్కడికైనా విదేశాలకు వెళ్తున్నారా? ఆ రాజు అన్నాడు, లేదు, నేను ఇక్కడే ఉంటున్నాను. నేను నా ప్రజల మధ్యకు వెళ్తున్నాను. నేను ఒక సామాన్య రైతుగా
మారబోతూ ఉన్నాను. నేను కలప కొట్టేవారితో కలప కొడతాను. నేను శ్రామికులతో కలిసి భూమిని దున్నుతాను. నేను తీగలను కత్తిరించే వారితో కలిసి తీగలను కత్తిరిస్తాను. నేను వారిలో ఒకడిగా మారబోతున్నాను. తద్వారా వారు ఏమి చేస్తున్నారో బాగా తెలుసుకోవడానికి మరియు నేను వారిని ప్రేమిస్తున్నాను మరియు నేను వ్యక్తిగతంగా వారితో మరింత పరిచయం పెంచుకోవాలనుకుంటున్నాను. ప్రియ సోదరులారా, ప్రియ స్నేహితులారా, ఎంత గొప్ప ప్రేమది, ఎంత గొప్ప త్యాగమది. తనకున్న మహిమనంతటిని వదిలి అల్పుడైన మానవుని కొరకు అనంత జ్ఞాని అయిన గొప్ప దేవుడు మంటివాడైన మానవునితో కలిసి జీవించడానికి ఆయన తన్ను తాను మార్చుకున్నాడు. ప్రియ సోదరులారా, ఆ రాజు ఆ పనివారి మధ్యలోకి వెళ్ళి ఆ పనివారిలో ఒకరిగా మారాడు. రైతులు ధరించే ఆ వస్త్రాలను ధరించి వారి మధ్యకు వెళ్ళి కలప కొట్టేవారితో కలపను కొడుతూ, భూమిని దున్నేవారితో భూమిని దున్నుతూ ఒక పనివాడిలా వారితో పనిచేశాడు. వారందరికీ ఆయన ఎవరో తెలియదు. ఒక రాజే వారి మధ్య ఉన్నాడని వారికి అర్థము కాలేదు. కానీ ప్రతి ఒక్కరిని ఆయన పరీక్షిస్తూ ఉన్నాడు. ప్రతి ఒక్కరి స్వభావాన్ని ఆయన తెలుసుకుంటూ ఉన్నాడు. ప్రియ సోదరులారు, ప్రియ స్నేహితులారు, మన ప్రభు అయిన దేవుడు, మన గొప్ప రాజైన మన యేసు, ఆయన కూడా మన కొరకు తన రాజసింహాసనాన్ని వదిలి ఒక మానవునిగా పాపమని దాస్యం క్రింద ఉన్న మానవుని కొరకు ఆయన వచ్చి మరణాన్ని రుచి చూడటానికి, మనిషిని అర్థం చేసుకోవడానికి సమస్తాన్ని విడిచిపెట్టి ఆయన వచ్చాడు. మనలో ఆయన కూడా ఒక్కడిగా మారాడు. మరుసటి ఉదయం అతని ప్రతినిధులు, అతని ప్రజలందరూ లేచి ఆ రాజభవనంలో ఉన్నవారు అతను తన కిరీటాన్ని తీసి సింహాసనంపై పెట్టడం, తన రాజవస్త్రాన్ని తీసివేసి సామాన్య రైతు దుస్తులను ధరించి సామాన్య ప్రజల మధ్యకు నడిచి వెళ్ళడం చూశారు. ఆ పరలోకములో ఆ రాజసింహాసనం మీద ఉన్న యెహోవా దేవుడు తన దూతలతో ఇలా చెప్పాడు: నేను మనుషుల యొక్క రక్త మాంసంలో పాలివాడిగా ఉండి వారిలో ఒకడిగా ఉండి వారిని పూర్తిగా అర్థము చేసుకోవడానికి నేను వారి మధ్యకు వెళ్తున్నానని ఆ దూతలతో ఆయన చెప్పినట్టుగా మనం గమనిస్తూ ఉన్నాం. ఆయన తనకున్న మహిమనంతటిని వదిలి అల్పుడైన మానవుని కొరకు ఆ గొప్ప దేవుడు ఆ రాజసింహాసనంపై నుండి లేచి మానవుని కొరకు భూమి మీదకు రావడం ఆ దూతలందరూ చూశారు. ఆ దూతలందరూ అన్నారు: రాజా, మీరు మాకు కావాలి, మేము మిమ్మల్ని ప్రేమిస్తున్నాము. ఆ పనివారు కూడా ఆ రాజును అడిగినట్టే ఆ దేవదూతలు దేవుణ్ణి కూడా అడుగుతున్నట్టుగా మనం గమనిస్తున్నాం. నిత్యము పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడని పొగడబడి స్తుతించబడే ఆ గొప్ప దేవుడు ఆ దేవదూతల యొక్క స్తుతిని విడిచిపెట్టి వారి మధ్య నుండి లేచి అల్పుడైన మానవుని కొరకు, పాపి అయిన మానవుని కొరకు భూమిపైకి వచ్చాడు. ఆ దూతలందరూ ఆయన అడుగుతూ ఉన్నారు: మీరు రాజుగా ఉండాలని మేము కోరుకుంటున్నాము, కానీ నేను వారిని బాగా తెలుసుకోవడానికి, వారిలో ఒకటిగా మారడానికి నేను వెళ్తున్నానని ఆ దూతలతో ఆయన చెప్పినట్టుగా మనం గమనిస్తూ ఉన్నాం. ఆ మనుషులు ఏమిటో మెరుగ్గా తెలుసుకుంటానని ఆయన వారికి చెప్తున్నట్టుగా మనం గమనిస్తూ ఉన్నాం. ఆయన అంటున్నాడు, ఆయన తనను తాను యెహోవా దేవునిగా ఉండటం నుండి మార్చుకుని మనలో ఒకరిగా మారాడు. తద్వారా ఆయన బాధపడవచ్చు, మనుషుడు అనుభవిస్తున్న సమస్తాన్ని అనుభవించవచ్చు, మరణాన్ని రుచి చూడవచ్చు, మరణం యొక్క బాధ ఎలా ఉంటుందో తెలుసుకోవచ్చు మరియు మరణ శిక్షను తనపై వేసుకోవచ్చు. ఆయన తన కిరీటాన్ని మరియు తన వస్త్రాన్ని పక్కన పెట్టి మనలో ఒకడిగా మారాడు. ఆయన దీనులతో కలిసి పాదాలను కడిగాడు. ఆయన పేదలతో కలిసి గుడారాలలో నివసించాడు. ఆకాశ మహాకాశాలు పట్టజాలని ఆ గొప్ప దేవుడు ఒక మనిషిలా పేదవారితో పడుకున్నాడు, పేదవారితో కలిసి తిన్నాడు, పేదవారి కాళ్ళు కడిగాడు. దీనులతో ఆయన జీవించాడు. అవకాశాలు లేని వారితో కలిసి అడవుల్లో మరియు వీధుల్లో ఆయన పడుకున్నాడు. ఆయన మనలో ఒకడిగా అయ్యాడు. ప్రియ సోదరులారా, ప్రియ స్నేహితులారా, ఎంత గొప్ప త్యాగం అది, ఎంత గొప్ప ప్రేమది. తన స్వహస్తాలతో చేసుకున్న ఒక మనిషి పట్ల ఆయన ఎంత ప్రేమ కలిగి ఉన్నాడు. అందుకే దేవుడు లోకమును ఎంతో ప్రేమిస్తున్నాడని తన వాక్య భాగంలో కనుగొంటాము. ఆయన ప్రేమై ఉన్నాడు. ప్రేమై ఉన్న అదే గొప్ప దేవుడు, నిన్న నేడు నిరంతరం ఒకటే రీతిగా ఉన్న అదే గొప్ప దేవుడు ఎల్లప్పుడూ తన ప్రజలపై ఆయన ఎంతో ప్రేమను చూపిస్తూ వారి మధ్యలో నివసించడానికి
వారి మధ్యలో కదలడానికి ఆయన ఎల్లప్పుడూ ఆశ కలిగి ఉన్నాడు. ఆయన తన ప్రజల మధ్యకు వచ్చి వారిని మరింతగా అర్థం చేసుకోవడానికి ఆయన తన్ను తాను రిక్తునిగా చేసుకున్నాడు. వారితో కలిసిపోవాలని, వారిలో భాగమవ్వాలని ఆయన మానవుని యొక్క రక్త మాంసంలో పాలివాడయ్యాడు. ప్రవక్త చెప్తున్నాడు, ఇప్పుడు అందులో ఆయన తనను తాను ఎలా మార్చుకున్నాడో, ఏమి చేశాడో మనము తెలుసుకుంటాము. అవును ప్రియ సోదరులారా, నిశ్చయంగా ఆ రాజు చేసినట్టే మన గొప్ప రాజు కూడా ఆ మహిమనంతటిని వదిలి మన మధ్యకు వచ్చి ఆయన కూడా పేదవాడిగా మారాడు. ధనవంతుడైన ఆయన మన కొరకు దరిద్రుడిగా మారాడు. ఆయన దారిద్ర్యాన్ని అనుభవించాడు. ప్రియ సోదరులారా, ప్రియ స్నేహితులారా, ఎంతో ఉన్నతమైన ఆ గొప్ప దేవుడు మన కొరకు సామాన్యంగా జీవించాడు. ఏ పాపము లేని ఆయన మన కొరకు పాపిగా పిలువబడ్డాడు. ఎంతో తెల్లని వస్త్రములు ధరించి ఆయన మన కొరకు మురికి వస్త్రాలను ధరించాడు. పేదవారముగా పనివారికి సాదృశ్యంగా ఉన్న మనలో ఆయన కూడా ఒక రైతుగా మారి మన మధ్యకు ఆయన వచ్చి మనతో నివసించాడు. 33.5 సంవత్సరములు జీవించి బోధించి మనిషి అన్నవాడు ఇలా జీవించాలని సమస్తాన్ని తెలియపరిచి మనల్ని నీతిమంతులుగా తీర్చిదిద్దడానికి ఆయన ఎంతో కృషి చేశాడు. తిరిగి ఆయన సిలువ వేయబడి మన కొరకు మరణించి మరణాన్ని రుచి చూచి ఆయన సజీవుడిగా పునరుద్ధాన శక్తి కలిగిన దేవుడుగా ఆయన తిరిగి వెళ్ళిపోయాడు. ఆయన యందు విశ్వాసం ఉంచిన మనందరినీ కూడా ఆయనలో ఎల్లప్పుడూ నిత్యము జీవింపజేస్తానని మనకు వాగ్దానాన్ని చేశాడు. ప్రవక్త అంటున్నాడు, మీరు గమనిస్తే ఆయన 3 కుమారుల పేరుతో వచ్చాడు. ఆయన మనుష్య కుమారుడు, దేవుని కుమారుడు మరియు దావీదు కుమారుడు అనే పేరుతో వచ్చాడు. ఏమిటది? ఎల్లప్పుడూ ఒకే దేవుడు కేవలం తన ముసుగును మార్చుకుంటూ వచ్చాడు. ప్రియ సోదరులారా, అల్పుడైన మానవుడిని రక్షించడానికి, మరణ భయము చేత దాస్యమునకు లోబడిన వారిని విడిపించడానికి, సాతాను తలను చితకద్రొక్కడానికి, సాతాను బంధకాల్లో ఉన్న తన ప్రజలను విడిపించడానికి ఆయన తన ముసుగును మార్చుకుంటూ ఎల్లప్పుడూ ఒకే దేవుడిగా ఉండి, మారని దేవుడిగా ఉండి ఆయన మన కొరకు వచ్చాడు. ఆయన మొదటిగా మనుష్య కుమారుడుగా వచ్చాడు. ఆయన భూమి మీద 3.5 సంవత్సరాలు ఇశ్రాయేలీయులకు మనుష్య కుమారుడుగా ఉన్నాడు. రెండవది, ఆయన దేవుని కుమారుడిగా పిలువబడ్డాడు. కొత్త నిబంధన కాలంలో యేసుక్రీస్తు అన్యులమైన మన కొరకు 7 సంఘకాలాల గుండా మనకు దేవుడుగా ఉన్నాడు. 7 సంఘకాలాల్లో ఎఫెసు, స్మర్ణ, పెర్గమము, తుయతైరా, సార్దీసు, ఫిలదెల్ఫియా, లవోదికియా అను 7 సంఘకాలాల్లో మనకు రక్షకుడుగా ఆయన వచ్చాడు. ఇక మూడవదిగా ఆయన దావీదు కుమారుడు అనే పేరుతో రాబోతూ ఉన్నాడని మనం తెలుసుకోగలుగుతాం. 1000 ఏళ్ల పాలనలో దావీదు కుమారునిగా ఆయన ఉంటాడు. ప్రియ సోదరులారా, ఈ అంశం గురించి మనము క్షుణ్ణముగా తెలుసుకోవాలంటే మరొక అంశంలో మనం తెలుసుకుందాం. ప్రియ సోదరులారా, ఆయన ఎల్లప్పుడూ ఒకే దేవుడిగా ఉండి ఆయన తన ముసుగును మార్చుకుంటూ మారని దేవుడిగా ఉండి తన ప్రజలతో ఎల్లప్పుడూ ఒకే విధముగా ముందుకు కదిలాడు. ఆయన మనకు గొప్ప దేవుడై ఉన్నాడు. మనం ఎత్తబాటులోకి వెళ్ళిపోయిన తర్వాత ఇశ్రాయేలీయుల కొరకు ఆయన దావీదు కుమారుడుగా రాబోతూ ఉన్నాడు. ప్రియ సోదరులారా, ప్రియ స్నేహితులారా, ఇంత గొప్ప అంశమును బట్టి, ఆ బలవంతుడైన దేవుడు మన ముందు ప్రత్యక్షమైన విధానాన్ని బట్టి మనం ఎంతో ధన్యులమై ఉన్నాం. ఆయన సామాన్యతలో తన్ను తాను దాగుకొని సామాన్యులకు ఆయన ప్రత్యక్షపరచబడ్డాడు. ప్రియ సోదరులారా, ప్రియ స్నేహితులారా, అందును బట్టి ఆయనకు మనం ఎంతో రుణస్థులమై ఉన్నాము. అందును బట్టి మనము ఆయనను ఎంతో ప్రేమించవలసిన వారమై ఉన్నాము. ఆ గొప్ప రాజును మనం ఎల్లప్పుడూ పొగడవలసిన వారమై ఉన్నాము. ఆ ప్రేమగల రాజును మనము ఎల్లప్పుడూ కొనియాడవలసిన వారమై ఉన్నాము. మన కొరకు అంత గొప్ప త్యాగం చేసిన మన గొప్ప రాజుకు, మన యేసయ్యకు మనం ఎల్లప్పుడూ మన జీవితాలను యథార్థముగా సమర్పించుకొని ఆయన కొరకు యథార్థముగా బతుకుదాం, పరిశుద్ధంగా తీర్చిదిద్దబడదాం. ఆయన మన కొరకు ఇచ్చిన గొప్ప వాక్యాన్ని ఎల్లప్పుడూ తలపోసుకుంటూ ఎత్తబాటు వరకు స్థిరముగా ఉందాం. ఒకరోజు ఆయనతో కలిసి మనం పరిశుద్ధాత్మ చేత ముద్రింపబడి ఆయనతోనే కొనిపోబెడదాం. అలాంటి గొప్ప కృపను దేవుడు మనపై నిండుగా ఉంచి మనల్ని బలపరిచి
మనలను అంతం వరకు ముద్రించునుగాక. ఆ ఎత్తబాటులో ఆయన మనలను తనతో కొనిపోబడునుగాక. గాడ్ బ్లెస్ యు ఆల్. ఈరోజు మీరు చదవలసిన అనుదిన వాక్య పఠనము యోబు గ్రంథము 36-37 అధ్యాయములు. మీరు విన్న ఈ అంశాన్ని అనేక మందికి షేర్ చేయండి. దేవుడు మన కొరకు చేసిన గొప్ప త్యాగాన్ని, ఆయన మన కొరకు పంచిన ఆ విలువైన ప్రేమను అనేక మందికి తెలియపరిచి అనేక మందిని క్రీస్తు యొక్క గొప్ప రాజ్యానికి వారసులుగా తీర్చిదిద్దండి. దేవుడు మిమ్మల్ని బహుగా దీవించునుగాక. ఆమేన్. ఆయన నిత్యమైన కృప, ఆయన యొక్క అన్యోన్య సహవాసము, ఆయన యొక్క గొప్ప కాపుదల మీ కుటుంబాలపై ఎల్లప్పుడూ నిండుగా ఉండి మిమ్మలను బలపరిచి మిమ్మలను ఆదరించి మీకు తోడు నీడగా ఉండి మిమ్మలను దీవించునుగాక. షాలోమ్. కోట్లాది జనులలో గుర్తించావు, కోరుకుని నీ ప్రజలను లెక్కించావు. కోట్లాది జనులలో గుర్తించావు, కోరుకుని నీ ప్రజలను లెక్కించావు. క్షమించే మనసు కలిగి ఫలించే జీవమిచ్చి, క్షమించే మనసు కలిగి ఫలించే జీవమిచ్చి పరలోక పౌరునిగా నన్ను చేశావు. పరలోక పౌరునిగా నన్ను చేశావు. కృపా, ఇది నీ కృపా, కృపా, ఇది నీ కృపా, కృపా, ఇది నీ కృపా, కృపా, ఇది నీ కృపా. కేవలం నీ కృప, కేవలం నీ కృప, కేవలం నీ కృప, కేవలం నీ కృప. కృపా, 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 కృపా. అప్పగించుకున్నాను నీ కృపకి నేను, గొప్ప దేవుడా నీ సన్నిధిలో ఉన్నాను. అప్పగించుకున్నాను నీ కృపకి నేను, గొప్ప దేవుడా నీ సన్నిధిలో ఉన్నాను. పిలచినవాడా, నన్ను గెలచినవాడా, పిలచినవాడా, నన్ను గెలచినవాడా, ప్రేమించి ప్రేరేపించి బలపరచినవాడా, నన్ను స్థిరపరచినవాడా, ప్రేమించి ప్రేరేపించి బలపరచినవాడా, నన్ను స్థిరపరచినవాడా. కృపా, ఇది నీ కృపా, కృపా, ఇది నీ కృపా, కృపా, ఇది నీ కృపా, కృపా, ఇది నీ కృపా. కేవలం నీ కృప, కేవలం నీ కృప, కేవలం నీ కృప, కేవలం నీ కృప. కృపా, 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 కృపా. అనంత జ్ఞాని నీకు, అల్పుడను నాకు సహవాసమా. మహిమాన్విత నీకు, మంటినైన నాకు స్నేహమా. అనంత జ్ఞాని నీకు, అల్పుడను నాకు సహవాసమా. మహిమాన్విత నీకు, మంటినైన నాకు స్నేహమా. కృపా, ఇది నీ కృపా, కృపా,
కృపా కృపా ఇది నీ కృపా కృపా ఇది నీ కృపా కేవలం నీ కృపా కేవలం నీ కృపా కేవలం నీ కృపా కేవలం నీ కృపా 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 కృపా